దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నవదిన ప్రార్థనలో ఈ మొదటి రోజు ఆరాధనకు ధ్యానాంశమునకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి సువిశేషంలో మనం వింటున్నాం, నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించి తిని అని ప్రభు అంటున్నారు. అయితే మీరు నా ప్రేమలో నెలకొని ఉండు. ఓకే, దట్ ఈస్ ద ప్రాబ్లం, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ ఆ ప్రేమలో నెలకొని ఉండడానికి మనం సిద్ధంగా లేం. కోడి తన రెక్కలను చాచి తన బిడ్డలను కాపాడుకుంటుంది, కానీ రెక్కల కింద ఉండను అంటే, రెక్కను విడి దూరంగా వెళ్ళిపోతానంటే ఏ కోడి మాత్రం తన పిల్లను కాపాడగలదు? హలో, వింటున్నారా? కనుక అతని ప్రేమలో మనం నెలకొని ఉన్నట్లయితే, ఎందుకు ప్రభు నేను నీ ప్రేమలో నెలకొని ఉండాలి అంటే, ప్రభు అంటున్నారు, నా ఆనందము మీ యందు ఉండాలని, మీ ఆనందము పరిపూర్ణము కావాలని నేను ఈ మాటలు చెప్తున్నాను. సరదా కోసం కాదు, సరదా కోసం కాదు, ఏమంటారు, జోక్ కోసం కాదు, అపహాస్యము కాదు, ఇది సరదా కాదు. మీ ఆనందము, మీకు నిజంగా ఆనందం కావాలంటే, ఆ ఆనందము పరిపూర్ణము కావాలంటే, ఈ లోకము వలె కాకుండా దేవుడిచ్చు ఆనందం పొందాలంటే ఆయన ప్రేమలో నెలకొని ఉండాలి. దేవుని యందు ప్రియులారా, ఈ సువిశేష 9 రోజుల కార్యక్రమాన్ని, ధ్యానాంశాలను టూకీగా మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఈ నవదిన ప్రార్థనలకు ఏమి అంశాలను మనం ధ్యానిద్దామా అని ఆలోచిస్తే, కొన్ని అంశాలు క్రైస్తవ భక్తి జీవితానికి, కథోలికులుగా క్రైస్తవ భక్తి జీవితానికి అవసరమైన కొన్ని ముఖ్య అంశాలను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ప్రతి సంవత్సరం నవదిన ప్రార్థనలో మరియ తల్లి గురించి ధ్యానిస్తూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. కనుక క్రైస్తవ విశ్వాసంలో ఎదగడానికి కొన్ని అంశాలు మీ ముందు ఉంచుతూ ఉన్నాను. నెంబర్ 1, డే 1 గుర్తుంచుకొని చూద్దాం, ఎవరెవరికి ఎంత గుర్తుంటుందో. క్రైస్తవ భక్తి జీవితంలో అర్పణ సాంగ్యము యొక్క ప్రాముఖ్యత. ఓకే, అంటే దివ్య పూజాబలిలో అర్పణ సాంగ్యం ఉంటుంది, మన జీవితంలో కూడా అర్పణ సాంగ్యం ఉంటుంది. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆఫరింగ్ అవర్ సెల్స్ టు గాడ్, దేవునికి మనల్ని మనం సమర్పించుకోవడం ఎంత ముఖ్యమో ఈరోజు మనం ధ్యానిస్తాం. రెండవదిగా, క్రైస్తవ భక్తి జీవితంలో సిలువ గుర్తు యొక్క ప్రాముఖ్యత. మూడవదిగా, క్రైస్తవ జీవితంలో తీర్థ జలాల ప్రాముఖ్యత. 4వ రోజు పాస్కా మహోత్సవ కాలంలో 6వ ఆదివారం, 6వ ఆదివారపు వాక్య పరిచర్యను మనం ధ్యానిస్తాం. 5వ రోజున క్రైస్తవ భక్తి జీవితంలో పరిశుద్ధ పాపు గారికి విధేయించుట యొక్క ప్రాముఖ్యత. 6వ రోజున క్రైస్తవ భక్తి జీవితంలో పునీతుల ప్రార్థనా సహాయము, దాని ప్రాధాన్యత. 7వ రోజున క్రైస్తవ భక్తి జీవితంలో కుటుంబ ప్రార్థన, దాని యొక్క ఆవశ్యకత, ప్రాముఖ్యత. 8వ రోజున క్రైస్తవ భక్తి జీవితంలో జపమాల ప్రార్థన, అనుదినము ప్రతి ఒక్కరూ జపమాలను జపించడం ఎంత ముఖ్యమో ధ్యానిస్తాం. ఆఖరి రోజున క్రైస్తవ భక్తి జీవితంలో పరిశుద్ధ గ్రంథ పఠనం ఎంత ముఖ్యమో ధ్యానిస్తాం. వీటి ద్వారా మనము విశ్వాసములో కొంచెమైనా ఎదగగలం. ఓకే, దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక ఈనాటి మన ధ్యానాంశం దివ్య పూజాబలిలో అర్పణ సాంగ్యం, మన జీవితాలలో అర్పణ సాంగ్యం. ఐ బిగిన్ విత్ వన్ స్మాల్ ఎక్స్పీరియన్స్. 2006, 2007 ఆ సంవత్సరంలో, మే టు మే అనుకుందాం. ఆ సంవత్సరంలో నేను ఆల్కడ్ గార్డెన్స్లో రాజమండ్రి 1లో బోర్డింగ్ బ్రదర్గా పనిచేస్తున్నాను. బోర్డింగ్ పిల్లలు 70-80 మంది ఉండేవారు,
చాలామంది పిల్లలు ఇక్కడ కూడా ఉన్నారు ఆ పిల్లలు. సో ఈ వీళ్ళను రోజు దేవాలయం తీసుకుని వెళ్ళడం, ప్రార్థనలు చెప్పించడం, పూజలో పాలు పంచుకోవడం, మళ్ళీ రావడం, వాళ్ళ స్కూల్కి పంపించడం, వాళ్ళకి భోజనాలు, వాళ్ళ ఆరోగ్యం ఇదంతా చూసుకోవడం. అయితే చాలామంది భక్తి గల విశ్వాసాలు చాలామంది ఉన్నారు కూడా. కొత్తగా గమనించింది ఏంటంటే అర్పణ సాంగ్యం అయితే చాలు, అర్పణ గీతం పాడితే అందులో కొంతమంది మోకాళ్ళు వేసి ప్రార్థించేవారు. మామూలుగా అర్పణ సాంగ్యం మనం ఏం చేస్తాం, పాట పాడతాం, లేదంటే దిక్కులు చూస్తాం, లేదంటే జోబీలు వెతుక్కుంటాం, జోబీలు చెక్ చేసుకుంటాం, ఓకే, లేదంటే పరస వెతుక్కుంటాం. పొరపాటున పెద్ద వత్తి లోపల దోసేసి ఎక్కడో దాగి ఉన్న చిన్నవి బయటికి తీస్తున్నాం. ఈ ప్రయత్నాలు మనం చేస్తుంటాం కదా దేవుని యందు ప్రియులారా. కనుక నేను అలాగే అందరూ ఉంటాను. ఇక్కడ కొంతమంది అటు సీతమ్మ దారిలో నేను పనిచేసినప్పుడు చూశాను. సెక్వైరా ఫ్యామిలీ అని ఒక ఫ్యామిలీ ఉండేవారు, వాళ్ళు. అదేవిధంగా ఈ యొక్క రాజమండ్రిలోనూ చాలా ప్రదేశాలలో అర్పణ సాంగ్యం అయితే కొన్ని కుటుంబాల వాళ్ళు కొంతమంది భక్తిపరులు మోకాలు వేసి ప్రార్థించేవారన్నమాట. ఏంటి ఇప్పుడు మోకాలు ఎత్తున్నారు అనుకునేవాడిని. తర్వాత రోజుల్లో తెలుసుకున్నాను, అర్పణ సాంగ్యములో గురువు అప్పద్రాక్షరసాలను దేవునికి అర్పిస్తున్నప్పుడు మన హృదయ బాధలను, వేదనలను, కష్టాలను, తలంపులను అర్పించాలి అని. దేవుని యందు ప్రియులారా, అప్పుడు మనం ప్రార్థించాలి, అప్పుడు మన ఉద్దేశాలను దేవునికి అర్పించాలి. పరిశుద్ధాత్మ దేవుడు అర్పణలపై దిగి వస్తుండగా నీ ఉద్దేశాలపై కూడా దిగి వస్తాడు అని వారి యొక్క విశ్వాస సత్యము, వారు నమ్మినటువంటి సత్యము నేను తెలుసుకున్నాను దేవుని యందు ప్రియులారా. సో దివ్య పూజాబలిలో అర్పణ సాంగ్యం చాలా పవిత్రమైనటువంటి సమయం. ఓకే, నౌ ఇక దివ్య పూజాబలిలో అర్పణ సాంగ్యం ఎప్పుడు ఎక్కడ ప్రారంభమవుతుందంటే విశ్వాస సంగ్రహం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, విశ్వాసుల ప్రార్థన అయిన తర్వాత అందరూ కూర్చుంటారు, అర్పణ గీతాన్ని పాడతాం. స్టార్టింగ్ అర్పణ గీతాన్ని పాడతాం. ఎవరైనా అర్పణలు తెచ్చిన వాళ్ళు ఉంటే బలిపీఠం దగ్గర పెడతాము. కానుకలు సమర్పించే వాళ్ళు ఉంటే ఆ యొక్క వాలంటీర్స్ దాన్ని స్వీకరించి మళ్ళీ బలిపీఠం చెంతకు తీసుకొని వస్తారు. అది దేవదూతలు చేసే పని. మన ప్రార్థనలో పరలోకానికి తీసుకువెళ్తున్నట్లుగా ఎవరైతే కానుకలు పడుతున్నారో అది దేవదూతలు చేసే పని, కర్తవ్యం. అవన్నీ బలిపీఠం దగ్గర రాగా గురువు ఏం చేస్తాడు, మొట్టమొదట రొట్టెను అనగా అప్పమును దేవునికి అర్పించుట. అది యేసు శరీరముగా మారుతుంది. రెండవది ఒక చుక్క నీటిని ద్రాక్షరసంలో కలుపుతారు. అంటే ద్రాక్షరసము యేసు ప్రభు దైవత్వానికి గుర్తు, నీటి చుక్క మన మానవత్వానికి గుర్తు. ఈ నీటి చుక్కను అందులో కలిపితే ఆ నీటి చుక్క దొరుకుతుందా, మళ్ళా కనిపిస్తుందా? ద్రాక్షరసంలో కలిసిపోతున్నట్లుగా మన మానవత్వం క్రీస్తును స్వీకరిస్తున్నాం కదా, మనము ఒక చుక్క వలె క్రీస్తు దైవత్వములో కలిసిపోవాలి. మనందరము క్రీస్తు దైవత్వములో సంపూర్తిగా కలిసిపోవాలంటే ఒక చుక్క నీరును అందులో కలుపుతాం దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులు. తర్వాత ద్రాక్షరసాన్ని అర్పిస్తాం, అనగా మన మానవత్వం క్రీస్తు దైవత్వం దేవునికి అర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం దేవుని యందు ప్రియులారా. తర్వాత గురువు ప్రార్థన చేసిన తర్వాత చేతులు కడుక్కుని తన పాపముల కొరకు ఈ దివ్య పూజా బలి యోగ్యముగా సమర్పించే భాగ్యం ఇవ్వండి. ఒకవేళ నాలో ఏమైనా పాపాలుంటే దయతో మన్నించి ఈ దివ్య పూజా బలి యోగ్యముగా సమర్పించే వరమనివ్వండి అని ప్రార్థిస్తాడు. తర్వాత ప్రజలను అర్థిస్తాడు, సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ దివ్య పూజా బలి పరలోకమందున్న తండ్రికి అంగీకారమగునట్లు మీరు ప్రార్థించండి అంటారు. అప్పుడు మీరేం చేస్తారు? దేవునితో మాట్లాడరు, నాతో మాట్లాడుతున్నారు. ఏమని చెప్తారు? మీ నామస్తుతి, దేవుని యొక్క నామస్తుతి మహిమ కొరకు మీ కర్మల ద్వారా ప్రభు ఈ బలిని స్వీకరింతురుగాక. చూడండి సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ దివ్య పూజా బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరుని అంగీకారమగినట్లు ప్రార్థించండి. ఎందుకు నాకు డౌట్గా ఉంది, నాకు భయంగా ఉంది. నేను పాపాత్ముని కదా, ఈ పూజ ప్రభు స్వీకరిస్తారా భయంగా ఉంది అంటే మీరందరూ అంటారు, ఫాదర్ గారండి
మీరు భయపడకండి, ఆ దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు కాదు, తన నామమునకు స్తుతి మహిమ కలుగునట్లు, మనందరికీ దీవెనలు ప్రయోజనము కొరకునట్లు, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకు నీ కర్మల ద్వారా, అంటే నా కర్మల ద్వారా, మీరు నాతో చెప్తున్నారు ఆ మాటలు, మీ కర్మల ద్వారా ఈ దివ్య పూజను దేవుడు స్వీకరిస్తున్నాడు, భయపడకండి, పూజను చెయ్యండి అంటారు. మీరందరూ అంటే నా భుజాల మీద చెయ్యేస్తున్నట్టు అనమాట. మీరందరూ నా భుజాల మీద చెయ్యేసి చెయ్యండి అంటున్నారు. అప్పుడు ధైర్యముతో, నేను పాపాత్మనైనా మీరందరూ పుణ్యాత్ములే కదా, పుణ్యాత్ములే కదా, డౌటా? నాకు డౌట్ లేదు. కనుక మీ అందరి పుణ్య ప్రార్థనల వలన దేవుడు నా పాపాలను పక్కన పెట్టి ఈ దివ్య పూజాబలిని స్వీకరిస్తాడు అని ప్రార్థన చేస్తాం. తర్వాత అర్పణలపై ప్రార్థన ఉంటుంది. తర్వాత స్తుతి గీతం, అందులో 3 భాగాలు. వాట్ హీ ఈజ్, సర్వశక్తిమంతుడైన దేవుడు. వాట్ హీ హ్యాస్ బీన్, అమ్మ మరియ తల్లి ద్వారా లోకానికి రక్షణ కొని వచ్చారు. కనుక దేవదూతలతో పునీతులతో మనము కలిసి దేవుని స్తుతించుదాం. స్తుతి గీతాలు పునీతులను బట్టి క్రిస్మస్కి ఒకటి, ఈస్టర్కి ఒకటి, తపస్సు కాలానికి ఒకటి, ఆదివారాలకు ఒకటి, రకరకాల స్తుతి గీతాలు ఉంటాయి. అందులో 3 భాగాలు. 1 దేవాది దేవుడుని స్తుతిస్తాం, 2 అతడు మనకు చేసిన రక్షణ కార్యములను స్తుతిస్తాం, 3 దేవదూతలతో కలిసి దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని దేవుని స్తుతిస్తాం. ఇంతటితో అర్పణ సాంగి ముగుస్తుంది. తర్వాత అందరం మోకాలు వేసి మధ్య పూజలోనికి వెళ్తాం. ఓకే, సో ఈనాటి ధ్యానాంశంలో అర్పణ పూజాబలిలో ఏమేమి అర్థం పరమార్థం కొద్దిగా టూకీగా వివరంగా చెప్పడానికి టైం లేకుండా కొద్దిగా మీకు చెప్పడం జరిగింది దేవుని యందు ప్రియులారా. ఇక 2వ ధ్యానాంశం, అర్పణ అవసరమా? ఏమండి, అర్పణ అంత అవసరమా? అర్పణ అవసరమా? ఎస్, అర్పణ చాలా 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 అవసరం. అనేక అద్భుతాలు. ద్రాక్షరసం అయిపోయింది, ప్రభు గాలిలో నుంచి ద్రాక్షరసాన్ని పుట్టించలేడా? కానీ పుట్టించాడా? మీరు నీరును పొయ్యండి, నేను ద్రాక్షరసంగా మలుస్తాను. నేను నీరు పొయ్యను అంటే నీకు ద్రాక్షరసం ఉండదు. ఓకే, 5,000 మంది ఉన్నారు, ఎంతమందికి భోజనం పెట్టాలంటే మా ఆస్తులు అమ్ముకోవాలంటున్నారు శిష్యులు. కానీ ఒకడు వచ్చి అంటున్నాడు, 5 రొట్టెలు ఉన్నాయి ప్రభువా, నీకు ఇచ్చేస్తున్నాను. 5 రొట్టెలు ఇచ్చారు, 5,000 మందికి పైగా తినడం జరిగింది దేవుని యందు ప్రియులారా. సో ఆల్వేస్ అర్పణ దేవుని పాదాల చెంత సమర్పించడం ముఖ్యం. విత్తనము లేకుండా పంట పండదు, విత్తనము లేకుండా పంటను మనం కోసుకోలేం. నువ్వేదైతే విత్తుతావో అదే నువ్వు కోసుకుంటావు. తక్కువగా చల్లినవాడు తక్కువగా పంట కోసుకుంటాడు, ఎక్కువగా చల్లినవాడు విత్తనాలను ఎక్కువగా పంట కోసుకుంటాడు. ఓకే, దేవుని యందు ప్రియులారా, లెట్ us గో బ్యాక్ టు ఒక 1900 సంవత్సరాల క్రితానికి వెళ్ళిపోదాం. సుమారు 150-200 ఆ సంవత్సరంలో ఒక బిషప్ గారు ఉండేవారు. ఆయన పేరు సెయింట్ గ్రెగరీ ద గ్రేట్, పోపు గారు, బిషప్ ఆఫ్ రోమ్ అండ్ పోపు, సెయింట్ గ్రెగరీ ద గ్రేట్. ఎవరి గ్రెగరీ అంటే మన మధ్య పూజలో మన పిల్లలు ఒక మ్యూజిక్ వేస్తారు చూడండి, గ్రెగోరియన్ చాంట్ అంటారు. వెరీ పవర్ఫుల్. అది మన ఇంటిలో అది ప్లే చేసుకుంటే ఏదైనా దుష్టాత్మలు, నెగిటివ్ ఎనర్జీ, కీడులు ఏమైనా ఉంటే దెయ్యాలకు భయం అంట. ఎక్సోసిస్ట్ ఫాదర్స్, దెయ్యాలను పారద్రోలే గురువులు చెప్తున్నారు. దెయ్యాలను పారద్రోలే గురువులు ఉంటారు కొంతమంది, వాక్యాన్ని బోధించే గురువులు కొంతమంది, భాషలలో మాట్లాడే గురువులు కొంతమంది, హృదయాలను చదివే గురువులు కొంతమంది, భవిష్యత్తును ప్రవచించే గురువులు కొంతమంది, ఎక్సోసిస్ట్ అంటారు, దెయ్యములను దుష్టాత్మలను పారద్రోలే వాళ్ళు కొంతమంది స్పెషలైజ్డ్గా ఉంటారు. వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్, స్పెషల్ ప్రేయర్స్, స్పెషల్ రిట్రీట్స్ మొన్నే బెంగళూరులో జరిగింది, ఎక్సార్సిస్ట్ రిట్రీట్ అని. ఎవరెవరైతే దుష్టాత్మలను పారద్రోలే పరిచర్యలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారం రోజులు ప్రేయర్ మీటింగ్స్ జరిగాయి. వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారన్నమాట. సో వాళ్ళు చెబుతున్నారు, యూట్యూబ్ మీరు చూసినట్లయితే షార్ట్స్లోనికి వెళ్ళి గ్రిగోరియన్ చాంట్ గ్రేట్నెస్ అని కొడితే ఎక్సోసిస్ట్ ఫాదర్లు చెప్తున్న మాటలు చెప్తున్నారు. దెయ్యాలు, దుష్టాత్మలు అక్కడ ఉంటే పారిపోతాయి. ఈ గ్రెగోరీ అనేవాడు గొప్ప మ్యూజిషియన్. ఆయన ఏర్పరిచినటువంటి మ్యూజిక్ని
ఇప్పటికీ కూడా మనం వాడుతూ ఉంటాం దేవుని యందు ప్రియులారా. సో ఆయన బిషప్ గారిగా ఆ రోజుల్లో గురువులు అక్కడ ఉండేవారట. ఎక్కడ? పూజ దేవాలయం ప్రారంభంలో ఉంటారు, నిలుస్తారు. ఓకే, దేవాలయ ప్రారంభంలో నిలుస్తారు. నేను అక్కడ నిల్చుకున్నాను అనుకో, మీరు అందరూ అయ్య బాబాయ్ ఫాదర్ గారు ఇక్కడ నిల్చున్నారు, దొరికిపోయాం, లేటుగా వచ్చాం, ఏమంటారేటో, తిడతారేటో, అడుగుతారేటో అంటే మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం, లోపలికి వచ్చేదన్నమాట. మీరు అందరూ వచ్చి నేను వస్తున్నాను, సరే దేవుని ఎందుకు. ఆయన అక్కడ నుండి ఒక్కొక్కరిని వెల్కమ్ చేస్తూ ఉంటాడు అన్నమాట. ప్రతిరోజు కూడా ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్, అందరినీ దేవాలయంలోనికి ప్రార్థనకు ఆహ్వానిస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు ప్రార్థనలు చేస్తూ సిద్ధపడుతూ ఉంటారు. అందరూ వచ్చిన తర్వాత పూజ ప్రారంభిస్తారు. అలా వస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒకటి తీసుకొని రావాల్సి ఉంది. ఒక లేడీ ఉట్టు చేతులతో వచ్చిందంట. ఆ గ్రెగరీ ద గ్రేట్ పాపు గారు ఆ తొలినాటి క్రైస్తవ సంఘములో చెప్పిన మాటలు ఆ యొక్క స్త్రీతో, అమ్మా ఉట్టు చేతులతో వస్తూ ఉన్నావు, ఏమి తీసుకొని పోవాలనుకుంటున్నావు? ఉట్టు చేతులతో వచ్చిన నీవు ఉట్టు చేతులతోనే తిరిగి వెళ్తావు తెలుసా అని చెప్పి మందలించారంట. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పెట్రాలజీ అనే ఒక సబ్జెక్ట్లో ఈ సంఘటన మేము థియాలజీ చదువుతున్న రోజుల్లో చదవడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, గుర్తుంచుకోండి, ఖాళీ చేతులతో వస్తే ఖాళీ చేతులతోనే వెళ్తామంట. ప్రభుని సన్నిధికి వస్తున్నప్పుడు గుప్పెడు బియ్యముతోనైనా, గుప్పెడంటే గుప్పెడు ఎవ్వరికీ పనికిరాదు అది, దాంతో ప్రభుని సన్నిధికి రావాలి అంటే సెయింట్ గ్రెగరీ ద గ్రేట్ పాపు గారు ఆ రోజున ఆ సంఘమును మందలించారు. అది మనందరికీ కూడా గొప్ప జీవిత పాఠం. దేవుని యందు ప్రియులారా, మనం మొయ్యడానికి బద్దకించి మనం అది అలవాటు చేయడం లేదు. ఎవరైనా ఎక్కువ చెప్పారనుకోండి, ఆ గురువుని పట్టుకొని మనం తిట్టుకొని కూర్చుంటాం. కనుక గురువులు ఎవరు సాహసించడం లేదు, నేను కూడా పెద్దగా సాహసించలేదనే చెప్పాలి. దేవుని యందు ప్రియులారా, ఓకే, యేషువా వందనం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవ ధ్యానాంశం, 1 దివ్య పూజాబలిలో అర్పణ సాంగ్యం, 2 అర్పణ అవసరమా, 3 అర్పణ ఎందుకు, వై డు వి నీడ్ ఆఫర్ట్రీ, ఎందుకు అర్పణ సమర్పించాలి. ఇది మనం ధ్యానించినట్లయితే 6 సమాధానాలు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించాలి. ఇది 7 అనుకుందాం, 7 సమాధానాలు. నెంబర్ 1, ఇది దేవుని ఆజ్ఞ. దేవుని యందు ప్రియులారా, అర్పణ సమర్పించడం అంట అది దేవుని ఆజ్ఞ. వాక్యాన్ని చూద్దాం. ఎవరైనా బైబిల్ ఉన్న వాళ్ళు త్వరగా తీయండి. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయంలో చాలా వాక్యాలు మనం చదువుకోబోతూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 22 నుంచి 29 వరకు కూడా చక్కని వచనాలు. ఓకే, చూడండి, నేను చదువుతున్నా, ఆలకించండి. ప్రతి ఏడు మీ పొలమున పండు పంటలో 10వ వంతు పన్ను కింద జమకట్టుడు. మీరు ప్రభువు తన నామమును ప్రతిష్ఠింప ఎన్నుకొనిన ఏకైక ఆరాధనా స్థలమునకు పొండు. అచ్చట ప్రభువు సమక్షమున మీ దశమ భాగములను, ధాన్యమును, ద్రాక్ష సారాయమును, ఓలీవు తైలమును, మందలోని తొలుచూలు పిల్లలను సమర్పింపుడు. అట్లు చేయుదురేని మీరు ఎల్లవేళలా మీ ప్రభువు పట్ల భయభక్తులతో మెలిగినట్లగును. ఓకే, అర్థవంతంగా చదవండి. తర్వాత, యావే తన నామమునకు నివాస స్థానముగా ఎన్నుకొనిన ఆరాధనా స్థలము మిక్కిలి దూరముగా ఉన్నచో దేవుని అనుగ్రహము వలన మీకు పండిన పంట నుండి మీరు దశమ భాగములను అంత దూరము మోసుకొని పోజాలనిచో. ఎవరు మోసుకొని వెళ్తారండి అంటారా? అలాగైతే చెప్పండి, ఇట్లు చేయుడు, ఆ ధాన్యమును అమ్మి సొమ్మును ఆరాధనా ప్రదేశమునకు
తీసుకొని పొండు. ఓకే, అది కూడా మొయ్యలేమంటారా? ఓకే, తర్వాత చెప్పండి. ఆ డబ్బుతో మీ ఇష్టము వచ్చిన వానిని, అనగా కోడెలు, గొర్రెలు, ద్రాక్ష సారాయము, ఘాటైన మద్యము మొదలైన వానిని కొని తెచ్చుకొనుడు. వానినెల్లా మీ కుటుంబములతో దేవుని ఎదుట భుజించి ఆనందింపుడు. మీతో పాటు మీ నగరములలో వసించుచున్న లేవీయులను మరిచిపోవలదు. వారికి మీకున్నట్లుగా సొంత ఆస్తి ఏమీను లేదు కదా. ఓకే, మీ గురువులను లేవీయులను మర్చిపోకండి. తర్వాత ప్రతి 3వ ఏట చివరన మీకు పండిన పంట నుండి 10వ భాగములను కొనివచ్చి నగరమున భద్రపరపుడు. సొంత ఆస్తి ఏమీయూ లేని లేవీయులు మరియు మీ పట్టణములో వసించు పరదేశులు, అనాథ శిశువులు, విధవరాండ్రు ఈ ధాన్యమును పంచుకొని ఆరగింతురు. ఇట్లు చేయుదురేని ప్రభువు మీ కష్టమును ఆశీర్వదించి దీవించును. ఇట్లు చేయుదురేని ప్రభు మీ కష్టాన్ని ఆశీర్వదిస్తారంట దేవుని అంది. ఇది దేవుని ఆజ్ఞ. కనుక అర్పణ ఎందుకు? మొట్టమొదటి సమాధానం ఇది దేవుని ఆజ్ఞ. చెప్పండి, రైట్. ఇక రెండవది, ఇది దేవుని కోరిక. దేవుని అందు ప్రియులారా చెప్పండి, ఇది దేవుని కోరిక. చూద్దాం. మలాకీ గ్రంథము, బైబిల్ ఉన్నారా? మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి. చాలామంది కష్టంగా ఉంది ఈ వాక్యాలు చదవడానికి. మరి ఏం చేస్తాం? ఈరోజు మన ధ్యానాంశం అదే. చెప్పండి అందరూ, నా తర్వాత చెప్పండి అందరూ. మీ పితరుల వలె మీరు నా ఆజ్ఞల నుండి వైదొలగి వానిని పాటింపరైతిరి. మీరు నా వైపు మరలుడు, నేను మీ వైపు తిరుగుదును. కానీ నీ వైపు మరలవలనన్నా మేమేమి చేయవలను మీరు అడుగుచున్నారు. ఏమంటారు కదా, అదే నంగనాసి సుపనాథ కాదు, నంగనాసి తొంగేది అంటారు కదా, అలాగా. సో ఈ ఇజ్రాయేల్ ప్రజలు మలాకీతో అంటున్నారు, మేమేం చెయ్యాలి దేవుని వైపు తిరగాలంటే? దేవుడు అంటున్నాడు, కమాన్, బిజినెస్ ఇస్ బిజినెస్, నువ్వు నా వైపు తిరుగు, నేను మీ వైపు తిరుగుతాను అన్నారు. ఈ నంగనాసి తొంగ అంటారు కదా, ఇజ్రాయేల్ ప్రజలు అంటున్నారు, మేము ప్రభుని వైపు తిరగాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు. కనుక ప్రభు అంటున్నారు, చూడండి చెప్పండి అందరూ, దేవునిని మోసగించుట తగునా అని నేను మేము ప్రశ్నించుచున్నాను. అయినను మీరు నన్ను దోచుకొనుచున్నారు. దేవుడు పలికిన మాటలు, మీరు నన్ను యు ఆర్ లూటింగ్ మీ అంటున్నారు ప్రభు. అప్పుడు చూడండి, వాళ్ళు మళ్ళీ నంగనాసి అంటారు చూడండి, వాళ్ళు చెప్పండి, అయినను మీరు నన్ను దోచుకొనుచున్నారు, మేము నిన్నెట్లు మోసగించితిమి అని మీరు అడుగుచున్నారు. 10వ వంతు మరియు కానుకలను చెల్లించే విషయమున మీ ప్రజలందరూ నన్ను దోచుకొనుచున్నారు. కావున మీరు శాపం పాలగుదురు. మీరు మీ 10వ పాలును సంపూర్తిగా దేవాలయము కొని రండు. అప్పుడు దేవాలయమున సమృద్ధిగా భోజనము లభించును. మీరు నన్ను పరీక్షించి చూడవచ్చును. గాడ్ ఈస్ థ్రోయింగ్ ఎ ఛాలెంజ్. గాడ్ ఈస్ థ్రోయింగ్ ఎ ఛాలెంజ్. దమ్ముంటే రండి అంటారు కదా, అలా మీరు నన్ను పరీక్షించి చూడవచ్చును. చెప్పండి అందరూ, నేను ఆకాశ ద్వారములు విప్పి ఆశీర్వాదములెల్లా మీపై సమృద్ధిగా కురియింతునో లేదో మీరే చూడవచ్చును. మనం ఏం చేద్దాం? ప్రభువా ఆకాశ ద్వారాలు తెరిచేసి కుమ్మరించేయి అంటాం, కానీ నువ్వు చేయవలసిన పని మాత్రం మనం చెయ్యం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా,
తర్వాత నేను పురుగులు మీ పైరులు తినివేయకుండానట్లు మీ ద్రాక్షలు సమృద్ధిగా ఫలించినట్లు చేయుదును. అప్పుడు మీ భూమి ఆనందదాయకమగును. సమస్త జాతి ప్రజలు మీరు ధన్యులని పలుకుదురు. ఇదంతా దేవుని కోరిక. దేవుని యందు ప్రియ అర్పణ దేవుని కోరిక. మొట్టమొదటిది దేవుని ఆజ్ఞ, రెండవది దేవుని కోరిక, మూడవది దేవుని యందు ప్రియులారా యేసు చెప్పారు కనుక. చెప్పనందరూ యేసు చెప్పారు కనుక. లూకా శుభవార్త 17వ అధ్యాయము 11వ వచనం చదవండి ఎవరైనా. లూకా శుభవార్త 17వ అధ్యాయము 11వ వచనం. ఓకే చూడండి. దేవుని యందు ప్రియులారా 13 గొంతెత్తి ఓ యేసు ప్రభువా మమ్మ కనికరింపము అని వారు కేకలు పెట్టిరి. యేసు వారిని చూచి మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు, ధర్మశాస్త్రం ప్రకారం మీరు ఏం చేయాలో అది చెయ్యండి అంటారు. వారు మార్గ మధ్యలోనే శుద్ధి నొందారు. చివరన ప్రభు అంటున్నారు మిగిలిన 9 మంది ఎక్కడా? 10 మంది శుద్ధులు కాలేదా? తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞత చెప్పేవాడు ఒక్కడేనా? ప్రభువే చెప్పారు కనుక మీరు వెళ్ళి దేవాలయములో మీరు చేయవలసిన పని చేయండి. దేవాలయములో వాళ్ళ కుష్టి రావడానికి కారణం ఏంటి? వాళ్ళు బహుశా దేవుణ్ణి మోసగించారేమో, దేవుణ్ణి దొంగలించారేమో కనుక అంటున్నారు ప్రభు మీరు వెళ్ళి అర్చకునికి కనిపించి కానుకలు సమర్పించండి అని క్లియర్గా చెప్తారు. వాళ్ళు వెళ్తుండగా మార్గ మధ్యములోనే వాళ్ళు శుద్ధిని పొందుతారు. శుద్ధిని పొందుకున్న వాళ్ళు 9 మంది వెళ్ళిపోతే ఒక్కడే వస్తూ ఉన్నాడు. కనుక ప్రభు చెప్తున్నారు మీరు వెళ్ళి అర్చకునికి కనిపించి కానుకలు సమర్పించండి అని ప్రభువు చెప్పారు కనుక అర్పణ అవసరము. 4వది దేవుని యందు ప్రియులారా యేసు చేశారు కనుక. 3వది యేసు చెప్పారు కనుక. ఓకే 4వది యేసు చేశారు కనుక. మార్కు శుభవార్త 17వ అధ్యాయము 27వ వచనం. దేవుని యందు మత్తయి అనుకుంటాను చూడండి. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 27వ వచనం. 17:27 వారు మనలను చూడండి నా తర్వాత చెప్పనందు వారు మనలను అన్యదా భావింపకున్నట్లు పేతురు నీవు వెళ్ళి సముద్రమునకు వెళ్ళి గాలము వేయుము. మొదట పడిన చేప నోటిని తెరిచినప్పుడు అందు ఒక నాణెమును చూతువు. దానిని మన ఇద్దరి కొరకు సుంకముగా చెల్లింపుము. యేసు ప్రభు సైతం దేవుని యందు ప్రియులారా సుంకము చెల్లించారు కనుక. అంటే యేసు చెప్పారు కనుక. 4వది యేసు చేశారు కనుక దేవుని యందు ప్రియులారా. 5వది యేసు ఆమోదించారు కనుక. చూడండి సింపుల్గా దేవుని ఆజ్ఞ అర్పణ, దేవుని కోరిక అర్పణ, యేసు చెప్పారు కనుక అర్పణ, యేసు చేశారు కనుక అర్పణ, యేసు ఆమోదించారు కనుక అర్పణ. లూకా శుభవార్త 21:1-4 ఒక పేద వితంతువురాలు వచ్చి కానుకలు సమర్పిస్తుంటే 2 ఆమె దగ్గర ఉంటే 2 ఇచ్చేస్తుంటే నాలాంటి వాడైతే నేనే యేసుప్రభునైతే వద్దులే అమ్మా నీకెందుకు గొడవ వెళ్ళిపో అంటానేమో. కానీ ప్రభు లెట్ హర్ గివ్, నో ప్రాబ్లం, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. ఆమె తన విశ్వాసమును ప్రకటించనివ్వండి, నేను నా మహిమను చూపిస్తాను, నేను నా దీవెనలు కుమ్మరిస్తాను, నేను నా కాపుదల నా బిడ్డకిస్తాను అంటూ ఆ 2 కాసులు ఆమె సమర్పిస్తుంటే వద్దు అనడం లేదు, కాదు అనడం లేదు, తప్పు అనడం లేదు. ఆయన ఆమోదిస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా ఆయన ఆమోదించారు కనుక అర్పణ అవసరమే. దేవుని యందు ప్రియులారా ఇక 6వది దేవుని యందు ప్రియులారా అర్పణ అది గురు పోషణ కనుక అర్పణ అవసరము. అది గురువు యొక్క పోషణ కనుక అది అర్పణ. ఉదాహరణకి మీలాగే నేను ఒక ఉద్యోగం చేసుకుంటాను అనుకో,
జూబ్లీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను అనుకో సాయంత్రం 5:30కి పూజ. మా హెచ్ఎం సెక్టర్ నన్ను వదలలేదు అనుకో, 6 గంటలకు పంచి అన్నారు అనుకుందాం, ఏం చేస్తాం? పూజ చేయగలనా? దేవుని కార్యాలు పక్కన పెట్టేస్తాం. కనుక యెహోవా దేవునికి తెలుసు 12 గోత్రాలు ఉంటే 11 వంతులే వెయ్యమంటాడు. యెహోషువ అంటే, ప్రభువా ఏం మాట్లాడుతున్నావు? మేము 12 గోత్రాలు మర్చిపోయావా? అరే బాబు, నేను మర్చిపోవడం కాదు, నాకు తెలుసు. కానీ సర్వ భూమిని, వాగ్దాన భూమిని, కానాను దేశాన్ని సంపాదించిన నీవు, భూమిని క్రోడీకరించిన నీవు, ఆర్జించిన నీవు 11 వంతులే వేయి. లేవీయులకు, యాజకులకు ఎంత పెసర భూమి కూడా ఇవ్వకు. మరి వాళ్ళ సంగతి ఏంటి? అయ్యో పాపం. అంటే ఈ 11 గోత్రాల వారి బాధ్యత వారిని పోషించడం, వారిని చూచుకోవడం వాళ్ళ బాధ్యత. ఇక నేను వాళ్లకు వారసు భూమిగా మారుతాను. ఈ బలిపీఠమే మా భూమి, ఈ బలిపీఠమే మా ఉద్యోగం, ఈ బలిపీఠమే మా వ్యాపారం. అవసరమైతే అనొచ్చో లేదో, తప్పైతే క్షమించుగాక, దేవుడు నన్ను మన్నించుగాక. సో దిస్ ఈజ్ వేర్ వీ హ్యావ్ టు ఈట్ అండ్ లివ్. మీరు బలిపీఠం వచ్చేంతకు తీసుకురావాల్సిన బాధ్యత మీది అంటూ సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20, 26, 28 ఆ భాగం అంతా టైం లేదు కనుక అదంతా చెప్తున్నారు. ఇది గురు పోషణ కనుక అర్పణ అవసరము. ఇక చివరిగా 7వది, అర్పణ అవసరమా అంటే ఎస్, అర్పణ అవసరమే. అది నీ బాధ్యత కనుక, ఇది మన బాధ్యత. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దేవునికి అర్పణ సమర్పించడం మన బాధ్యత. నీవే కనుక రొట్టెను తీసుకురాకపోతే క్రీస్తు శరీరం మనకుండదు. నీవే కనుక ద్రాక్షరసం కొని తీసుకురాకపోతే క్రీస్తు రక్తము మనం సేవించలేం. ఇది మన బాధ్యత, రక్షణకు మన బాధ్యత. దేవుని ఎవ్రీథింగ్, మన జీవితం అంతా ఇంటే దేవుడు మనకిచ్చిన జీవితం ఆయనకు అర్పించాలి. దేవుడు మనకిచ్చిన బిడ్డలను ఆయనకు అర్పించాలి, వాళ్ళని పునీతులుగా తీర్చిదిద్దాలి. దేవుడు మనకిచ్చిన సమస్తమును తిరిగి మరలా ఆయన పాదాల చెంతకు సమర్పించాలి. తండ్రి సమస్తమును కుమారునికి సమర్పించాడు. కుమారుడు ఏం చేస్తున్నాడు? సమస్తాన్ని తన రక్తముతో కడిగి పాపము నుంచి విడుదల చేసి సమస్తాన్ని మన తండ్రికి అర్పిస్తున్నాడు. దిస్ ఈజ్ ద మ్యూచువల్ లవ్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసయ్యకు మధ్య ఉన్న ప్రేమ బంధం చూడండి. సమస్తమును ఆయన కొరకు, ఆయన ద్వారా, ఆయన వలన పరలోక తండ్రి సృష్టిస్తే, సర్వలోకాలను ఆయన పాదాక్రాంతం చేస్తే, యేసు ప్రభు మొత్తం నాదే అండంలే, తండ్రి ఇచ్చిన సమస్తమును ఆయన తన రక్తములో శుద్ధీకరిస్తున్నాడు. పవిత్రపరిచిన తర్వాత, తండ్రి నీవు నాకు ఇచ్చిన ఈ మానవాళి, నీవు నాకు ఇచ్చిన శిష్యులు, నీవు నాకు ఇచ్చిన స్త్రీ సభ, నీవు నాకు ఇచ్చిన మానవాళి సృష్టిని మరలా నీకే అర్పిస్తున్నాను అంటున్నాడు. సో దేవుడు నీకు ఇచ్చిన ప్రాణం, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం, దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలు, దేవుడు నీకు ఇచ్చిన వ్యాపారం, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ దేవుని సొంతం కావాలి, దేవునికి అర్పణ కావాలి, దేవునికి సమర్పించాలి. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, అర్పణ అవసరమా? అవసరము. అర్పణ ఎందుకు? ఎన్ని సమాధానం చెప్పాను? 7 సమాధానం చెప్పాను. ఇక అర్పణలో ఉన్న భావాలు, నువ్వు బలిపీఠం చెందక అర్పణలు కొనుస్తున్నప్పుడు నీ భావం ఏమై ఉండాలి? నీ ఉద్దేశం ఎలాగుండాలి? See, the intention makes the whole difference. దేవుని యందు ప్రియులారా, the intention makes the whole difference. Let us see. మంచి ఎగ్జాంపుల్, జాగ్రత్తగా ఆలకించండి, జాగ్రత్తగా ఆలకించండి. ఒక అందముగా ఉన్న ఒక అమ్మాయి, ఎవరో ఒకరు పేరు చెప్పొచ్చు కదా అంటే చెప్పను, అంటే మేము అందంగా లేమంటే చెప్పకూడదు, తర్వాత మీకు తెలుస్తుంది. ఓకే, ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల అందముగా ఉన్న ఒక అమ్మాయి ఇక్కడ ఉంది. నేను కోపంతో
ఎడాపెడా చెడామెడా తిట్టేస్తున్నాను కుట్టేస్తున్నాను కూడా, దవడ మీద ముట్టికెళ్ళి పెట్టేస్తున్నాను. నువ్వు దూరం నుంచి చూసావు, ఏమనుకుంటావు? ఫాదరు ఎంత దుర్మార్గుడు, ఎంత శాడిస్టు, చిన్న పిల్లని కొట్టేస్తున్నాడు అంట. ఒక అరగంట తర్వాత అదే అందమైన అదే చిన్న పిల్లని ఒక పిల్లవాడు, ఒక కుర్రవాడు, ఒక 25 సంవత్సరాల కుర్రవాడు ఒడిలో కూర్చోబెట్టుకొని పిల్లలు ముద్దులు పెడుతున్నాడు, ఒళ్ళంతా తడుముతున్నాడు అనుకుందాం. ఎగ్జాంపుల్. నువ్వు దూరం నుంచి ఏమనుకుంటా? ఆహా, వీడు ఎంత మంచోడో, ఆ పిల్లని ఎంత ముద్దుగా చూసుకుంటున్నాడో అనుకుంటా. కానీ విషయం ఏంటంటే, నీకు అది బయటకు కనిపించినటువంటి యాక్షన్, లోపల ఉన్న భావం ఏంటో తెలుసా? ఈ చంటి పిల్ల ఆ రైలింగ్ ఎక్కి దూకడానికి చూస్తుంది. సో నేను చూసి అది ఎక్కడ పడిపోతాదో, ప్రాణం పోతాదో, కాలు చేయ ఇరిగిపోతాదో అన్న భయంతో బుద్ధి చెప్తున్నాను. బయటికేమో కొడుతున్నట్టు తిడుతున్నట్టు ఉంది, లోపల నా భావం ఏమిటి, నా మనస్సు ఏమిటి? బిడ్డ బాగు, బిడ్డ శ్రేయస్సు, బిడ్డ ప్రాణం. వీడు పిల్లను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఒళ్ళంతా తడుపుతూ ముద్దులు పెడుతున్నాడే, వాడు అమ్మాయిని పాడు చేయాలన్న ఉద్దేశంతో కామముతో తడుముతున్నాడు. చూడ్డానికి ఎలా ఉంది? ముద్దులు పెడుతున్నాడు, ఎంత మంచోడో అనుకుంటాం. అంటే వాడి ఉద్దేశం ఏమిటి? కామం. అది పాపం కదా. సో ద ఇంటెన్షన్ మేక్స్ ద హోల్ డిఫరెన్స్. ద ఇంటెన్షన్ ఈజ్ ఆల్వేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకడు ₹1,00,000 కానుక ఇవ్వచ్చుగాక, కానీ ఎంతమంది ఎంత గట్టిగా ఎంతసేపు చప్పట్లు కొడతారా అని ఇచ్చాడు అనుకో, వృధా ప్రయాస. ఒకడు ₹100 ఇంటిలో తినడానికి తిండి లేక గడవడానికి లేకుండా నా దేవుని కోసం, నా దేవుడు దీవించాలి నన్ను అని ఉద్దేశించాడు అనుకో, చూడ్డానికి ఇది చిన్నది, అది పెద్దది, కానీ ఇంటెన్షన్ ఇది ఎవరికి తెలియకూడదు, బయట చెప్పకూడదు, కుడి చేయి తీసింది ఎడం చేయి తెలియకూడదు అని ఇస్తున్నారే. ఏది చూడ్డానికి కనిపించడం వేరు, బాహ్య దృష్టి వేరు, లోపల ఉన్నటువంటి ఆంతరంగిక మనస్సు వేరు. దేవుని యందు ప్రియులారా, అర్థమైందా? అలాగే అర్పణలో ఉన్న కొన్ని భావాలు మనం ముందు నేర్చుకుందాం. అర్పణలో ఉన్న భావాలు. అర్పణలో మొట్టమొదటి భావం కృతజ్ఞత దాగి ఉంది. దేవుని యందు అర్పణలో కృతజ్ఞత దాగి ఉంది. ఆదికాండము 4:1-16 వాక్యం చదివితే 2 వ్యక్తులు ఉంటారు, కయ్యూనుడు, ఆబేలుడు. కయ్యూనుని అంటారు, నువ్వు వెళ్ళి కానుకలు సమర్పించయ్యా అని తల్లిదండ్రులు చెబితే, ఆ దేవుడు తింటాడా? పనికి రాని చెత్త చెదారం పంటలో పొలములో పండినటువంటి వరి వడ్లని సంథింగ్ పంటను, పనికిరాని పంటను తీసుకుని వచ్చాడు. అతని హృదయంలో ఏముంది? హృదయంలో కృతజ్ఞత లేదు. ఆబేలు మంచి గొర్రెపిల్ల, ముడతగానే మచ్చగాలేని గొర్రెపిల్లను దేవునికి అర్పించాడు. దేవుడు అతని దాన్ని స్వీకరించాడు. సో నీవిచ్చే అర్పణ చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, లీవ్ అబౌట్ ఇట్. దేవా, నీవు నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, గృహమును బట్టి, ఇల్లును బట్టి, వాహనములను బట్టి, కుటుంబాన్ని బట్టి, చదువులను బట్టి, సంతానమును బట్టి కృతజ్ఞతతో వస్తున్నాను తండ్రి. కృతజ్ఞతతో రండి. కమ్ వైల్ ప్రేయింగ్. నేను మీ అందరి తల మీద చేతులు వేస్తున్నప్పుడు ఐ ఆల్వేస్ సే ప్రేయర్. ప్రభువా, ఈ తల్లిని దీవించండి, ఈ బిడ్డని. ఐ నో బికాజ్ మీ ఏ గుండెలో ఏ బాధ, ఏ ఇంటిలో ఏ కష్టం నాకు తెలుసు కనుక ఐ కెన్ ప్రే ఈజీలీ. ప్రతి అడుగడుగున ప్రతి క్షణం ప్రార్థనతో ముందుకు వెళ్ళాలి దివ్య పూజాబలిలో. కనుక అర్పణ తీసుకొచ్చి, ప్రభువా, నీవు నాకు ఇచ్చిన అనేక వరములకు గాను కృతజ్ఞతగా సమర్పిస్తున్నాను. నెలకొకసారి, సంవత్సరానికి ఒకసారి కాదు, రోజు సమర్పించినా చాలదు, అంతగా దేవునికి మనం కృతజ్ఞత సమర్పించాలి. నెంబర్ 1. నెంబర్ 2, అర్పణలో స్తుతి ఆరాధన ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, అర్పణలో కృతజ్ఞత ఉంటుంది, అర్పణలో స్తుతి ఆరాధన. ఆదాము హాయిగా పడుకున్నాడు టెంట్లో. దేవుడు వచ్చాడు అర్ధరాత్రి, ఆదాము బయటికి రా, ఆదాం కాదు, అబ్రహాము బయటికి రా. వచ్చాడు అబ్రహాం. వస్తే ఆకాశం వైపు చూడు, ఏమున్నాయి? నక్షత్రాలు.
కిందకు చూడు ఏమున్నాయి, ఇసుక రేణువులు, అవి లెక్కెట్టు ఇవి లెక్కెట్టు, అమ్మో నేను లెక్కెట్టలేను అంటాడు. అయితే నీవు లెక్క పెట్టలేనంతగా ఆకాశంలో ఉన్న నక్షత్రముల వలె భూమిపై ఉన్న ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను ఇస్తానయ్యా అంటే, తెల్లవారే లేచి ఒక బలి పశువుని తీసుకొని ఆయన దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి దేవునికి బలి కానుక స్తుతి ఆరాధన, దేవుడు చేసిన వాగ్దానములకు స్తుతి ఆరాధన అబ్రహాము సమర్పిస్తున్నాడు. మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. 5 రొట్టెలను 2 చేపలను యేసు ప్రభు తీసుకొని మిన్ను వైపు కన్నులెత్తి కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి ఇచ్చాడు. ఓకే, స్తుతి ఆరాధన నీవిచ్చే అర్పణలో దాగి ఉంటుంది సహోదరుడా, సహోదరి. ఓకే, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మూడవది, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అర్పణలో పాప ప్రాయశ్చిత్తం దాగి ఉంది. దేవుని యందు ప్రియులారా చెప్పండి అందరూ, అర్పణలో పాప ప్రాయశ్చిత్తం దాగి ఉంది. చక్కనైన వాక్యం తప్పకుండా చదవాలి. సమూవేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం 24వ వచనం. దేవుని యందు ప్రియులారా, సమూవేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం 20. మనందరూ తెలుసు, దావీదు ఒక పెద్ద పాపం చేస్తాడు. ఏంటి ఆ పాపం? ఎప్పుడు అదేనా? అది కాదు. బెత్షెబాతో పాపం, వ్యభిచార పాపం ఒకటే కాదు, ఇంకో పాపం చేశాడు. జనాభా లెక్కలు దేవుడు వద్దు అంటే అది వేసాడు. జనాభా లెక్కలు వేసి ఎంత గొప్పవాడినో అనుకున్నప్పుడు గర్వపడ్డాడు. కనుక దేవుడు 3 ఆప్షన్లు ఇచ్చాడు. 3 ఆప్షన్లు ఒక ఆప్షన్ ఎంచుకుంటాడు. ఆప్షన్ ప్రజలను చంపేయడం. తన ప్రజలు ఎంత పెద్దగా ఉన్నారా, ప్రజలందరూ చచ్చిపోతుంటారు. ఒక కరువు వచ్చి దేవత చంపేస్తూ ఉంటుంది. ఇక ఏడుస్తాడు, దేవా నేను చేసిన తప్పుకి నా ప్రజలను ఎందుకు చంపుతున్నావు, దయచేసి ఆపండి అని ప్రతిమలాడుతాడు. దేవదూత కరెక్ట్గా వచ్చి అక్కడ ఆగిపోద్ది. సో 21వ వచనం, అతడు ప్రభు ఈ దాసుని చెంతకు విచ్చేయనేలా. ఇంకా పైకి వెళ్ళినట్లయితే ఆ రోజు గాదు దావీదు నద్దకు వచ్చి యొబీషీయుడగు ఆరౌనా కళ్ళమున యావేకొక బలిపీఠం నిర్మింపమని చెప్పాను. గాదు చెప్పిన ప్రకారము దావీదు యావే ఆజ్ఞ పాటించుటకు వెడలిపోయాను. అరౌనా కళ్ళమున గోధుమలు తొక్కించుచుండెను. అతడు మీద నుండి చూడగా దావీదు అతని కొలువు కంటూ వస్తున్నారు. రాజుగారు వస్తున్నారు. ఈ యొక్క సేవకుడు అయ్యో రాజుగారు వస్తున్నారని పరిగెట్టుకుని వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. 20వ వచనం చివరి మాట, సాష్టాంగ నమస్కారం చేశాడు. వచ్చి ప్రభువా నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నీకేం కావాలో చెప్పు అన్నాడు. నాకు ఈ పొలము కావాలి, ఎక్కడ నేను దేవునికి బలిపీఠము కట్టాలి, అప్పుడు దేవునికి బలి అర్పించాలి, అప్పుడు అంటు రోగం ఆగిపోతుంది అంటే, ప్రభువా అదెంత, రాజుగారా తీసుకోండి ఫ్రీగా, ఓకే ఫ్రీగా తీసుకోండి అంటాడు. ప్రభు ఈ పొలమున గై కొనుము. 22వ వచనం, నీకు యోగ్యమనిపించిన కానుకలతో యావేకి బలి అర్పించము అంటే అని అంటాడు. వీనినండి నీకు సమర్పించును, నీవు సమర్పించబడిన దేవుడు అంగీకరించును గాక అంటే 24వ వచనం. కానీ దావీదు అంటాడు, చెప్పండి అందరు, ఓయి పొలమును వెల ఇచ్చియే పుచ్చుకొందును, నేను డబ్బు చెల్లింపలేని దహన బలిని యావేకు సమర్పించువాడను కానుసుమా అని పలికెను. అతడు ఆరౌనా పొలమునకు ఎడ్లకు 50 వెండి కాసులు చెల్లించెను. డబ్బులు చెల్లించకుండా నేను దేవునికి బలి అర్పించను అంటూ రాజుగారు తన యొక్క ప్రజల దగ్గర భూమిని కొంటున్నాడు. అర్పణ లేకుండా పాప ప్రాయశ్చిత్తం జరగదు. చూడండి, దేవదూత యొక్క ఇజ్రాయేలు ప్రజలను చంపుకుంటూ పోతుంటే దావీదు చేసిన పాపం పోవాలి అంటే అర్పణ బలి సమర్పించాల్సి వచ్చింది. ఆ బలి ఎలాగండి అంటే తన సొంత డబ్బులతో కొనుగోలు చేసుకొని అప్పుడు అర్పణ అర్పిస్తున్నాడు. చాలామంది దివ్య పూజాబులు సమర్పించి తర్వాత ఇస్తానులే మేషర్ ఇంటికి వెళ్ళక ఫోన్ పే చేస్తాను, ఇంటికి వెళ్ళక ఫోన్ పే చేస్తాను. ఉపదేశ మేషర్ ముఖం తెలిసిన చుట్టాలు కదా,
అన్నయ్య గారు, బాబాయ్ గారు అంటారు కనుక మరి ఏం చేస్తాడు అంటారు. తర్వాత చూస్తే లెక్క తేలదు, తేడా వచ్చేస్తుంది, మర్చిపోతాం కదా ఒక్కొక్కసారి. మీకు ఫోన్ చేస్తారు, అమ్మా పూజ రాయించినట్టున్నావు, ఫోన్పే చేస్తానన్నావు, చేయలేదు. ఎక్కడికి వెళ్ళిపోతాం, ఊరోజులు వెళ్ళిపోతాం ఏంటి? మళ్ళీ ఈ డైలాగులు చూడ, ఎంత కఠినాత్తో. నిన్నెవడు పూజ పెట్టించుకోమన్నాడు? నిన్నెవడు పెట్టించుకోమన్నాడు? ప్రపంచంలో ఎక్కడైనా సరే తర్వాత ఇస్తానంటే కుదురుతుందా? రైల్వే టికెట్ తర్వాత ఇస్తానంటే అవుతుందా? ఫ్లైట్ టికెట్ తర్వాత ఇస్తానంటే అవుతుందా? ఆటో వాడికి దిగిపోతే రేపు ఇస్తాను పోరా అన్నాడంటే ఊరుకుంటాడు ఆటో డ్రైవర్? దేవుని దగ్గర ఎందుకు ఈ జిమ్మిక్కులు? ఏమంటారు నాకు అర్థం కావట్లేదు. లక్కీలీ గత 6 నెలలుగా ఎవరు అలా చేయడం లేదు. థ్యాంక్స్ బి టు గాడ్, ప్రైజ్ ద లార్డ్. మీలో హృదయ పరివర్తన కలిగింది. కానీ 6 నెలల ముందు మాత్రం అమ్మ చాలామంది ఉండేవారు, ఇదే రోజు తలనొప్పి. మేషారు పని అయిపోయిన వెంటనే అమ్మగారిని తీసుకుని వెళ్ళాలి, ఆ అకౌంట్ అది సబ్మిట్ చేసి అమ్మగారిని కాన్వెంట్కి తీసుకుని వెళ్ళాలి 8 కిలోమీటర్లు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాలి. ఇది అక్కడ తేలదు. అమ్మగారులో వెయిట్ చేస్తుంటారు, ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్లలు వెయిట్ చేస్తారు. ఎక్కడ తిరుగుతున్నావు ఈరోజు అంతా అంటే ఏం చెప్తారు పాపం? దేవుని యందు ప్రియమైన సహోదరి, ఆలోచించాడు ఒకసారి. కనుక దావీదు చెప్తున్నాడు, నేను సొమ్ము చెల్లించకుండా దహన బలిని అర్పించే దుర్మార్గుడిని, పాపాత్ముడిని కాదయ్యా. ఇప్పటికే బోల్డ్ పాపాలు చేశాను, ఇదొక పాపమా నాకు? ముందు డబ్బులు తీసుకో, నాకు భూమినివి, నేను బలిని అర్పించుకుంటా. దేవుని యందు ప్రియులారా, పాప ప్రాయశ్చిత్తం నీ అర్పణలో. యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక అర్పణలో దేవుని యందు ప్రియులారా, నీ అవసరం, నీ కష్టం, నీ కోరిక దాగి ఉంటుంది. అర్పణలో నీ కష్టం దేవునికి ఎలా సమర్పించాలో తెలియడంలే. భార్య పైన ప్రేమ ఎలా వ్యక్తపరచాలో తెలియక ఒక భర్త రోజ్ ఫ్లవర్ ఇస్తాడు, మరొక భర్త పట్టు చీర ఇస్తాడు, మరో భర్త గోల్డ్ రింగ్ ఇస్తాడు, మరొక భర్త నెక్లెస్ ఇస్తాడు. అంత ఇచ్చేవాడు ఎవడ లేడంటారేమో ఇక్కడ? అంత లేదేమో. ఓకే, గోల్డ్ రింగ్ వరకు ఆపేద్దాం. ఓకే, దేవుని యందు ఇట్స్ ఆల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్, రైట్? అలాగే దేవునికి నీ కష్టం, నీ ప్రేమ, నీ అవసరం ఎలా సమర్పించాలో తెలియక ఒక రొట్టె రూపంలో, పిడికిలు బియ్యం రూపంలో, ఓకే, ఏదో ఒక వస్తువు రూపంలో, దేవా ఇది నీ కంటికి, నా కంటికి ఇది రొట్టేమో, కానీ నీకు అర్పిస్తారా? ఇది నా మనస్సు, ఇది నా కష్టం, ఇది నా పాపం, ఇది నా కోరిక, ఇది నా అవసరం, ఇది నా ఉద్దేశం, నీ పాదాలను సమర్పిస్తున్నాను. ఇది యేసు ప్రభు పాదాలు, దేవాలయము, దేవుని పాదపీఠము, ఈ భూమి దేవుని పాదపీఠము. ఈ బలిపీఠము దగ్గర సమర్పించడం అంటే యేసయ్య పాదాల చెంత సమర్పించడమే. ఆ మధ్యన 2-3 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒకసారి కేరళ వెళ్ళాను. అందులో ఒక దేవాలయానికి వెళ్ళాను. దేవాలయం పేరు సరిగ్గా గుర్తులేదు, సెయింట్ ఆండ్రూస్ చర్చ్ అనుకుంటాను, సంథింగ్. దేవుని యందు ప్రియులారా, అక్కడ థాంకీ చర్చ్ మీరు నెట్లో చూడొచ్చు. యేసు ప్రభు స్వరూపం మనం ఇక్కడ పెట్టాం కదా, అటువంటి స్వరూపం ఉంటుంది. ఆ జిత్తు పెరుగుతూ ఉంటుంది, యేసు ప్రభు జిత్తు పెరుగుతూ ఉంటుంది అన్నమాట. పెట్టినప్పటి నుంచి అది ఆ స్వరూపం పెట్టినప్పుడు అలా జిత్తు రోజు కొంచెం సంవత్సరం పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అదొక అద్భుతం. దానికి ఆపోజిట్లో ఒక చందమామ, అర్ధచంద్రాకారంలో చందమామ ఉయ్యాల ఉంటుంది. బిడ్డలు పుట్టగా ఆ బిడ్డను తీసుకొని వచ్చి గురువు చేతిలో పెడతారు. గురువు తీసుకుని వెళ్ళి ఆ బిడ్డ చేతి ఆ యొక్క ఉయ్యాలలో ఇక్కడ మరీ తల్లి అక్కడ ఉంటారు, కానుక మాత మరీ తల్లి నిండు గర్భిణీగా ఉంటారు. అక్కడ ఉయ్యాల ఉంటుంది. ఆ ఉయ్యాలలో పసిబిడ్డల్లో పెడుతూ ఉంటారన్నమాట. మీరు యూట్యూబ్లో చూడొచ్చు, థాంకీ చర్చ్ స్పెషాలిటీ అని కొట్టండి, యూట్యూబ్లో షార్ట్స్లో వస్తుంది. గురువులు పసిపిల్లలను ఆ యొక్క అర్ధచంద్రాకారంలో ఉన్న అందమైన ఉయ్యాలలో పెట్టడం చూస్తే చాలా ముచ్చటేస్తుంది అన్నమాట. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది దేవునికి సమర్పించడం. మీన్ టు సే, దేవునికి సమర్పించడం. నీ అవసరాన్ని, నీ కష్టాన్ని, నీ కోరికను, నీ ఉద్దేశాన్ని దేవునికి అర్పించడం కానుక. దేవుని యందు ప్రియులారా. ఓకే, ఇక 5వది, అర్పణలో నీ ప్రేమ, నీ స్నేహం దాగి ఉంటుంది. ఓకే, అర్పణలో నీ ప్రేమ, నీ స్నేహం దాగి ఉంటుంది. చాలాసార్లు పిల్లలు వస్తారు, తల్లిదండ్రులు వస్తారన్నమాట. వచ్చేమంటారంటే నా బర్త్డే అండి అంటది ఒక తల్లి.
ఆ తల్లిని దీవిస్తాను. పిల్లవాడు పక్కన, రే మీ అమ్మకి ఏమి ఇచ్చావురా గిఫ్ట్ అంటాను. మీ అమ్మకి గిఫ్ట్ ఏమి ఇచ్చావు అంటాను. సో అమ్మా నాన్న పెళ్లి రోజు, ఇద్దరు పిల్లలు ఉంటారు. అమ్మా నాన్నని దీవించిన తర్వాత, రే మీ ఇద్దరు కలిసి మీ అమ్మా నాన్నకి ఏమి ఇచ్చారా గిఫ్ట్ అంటాను. చిన్నపిల్లలు ఏమి ఇస్తారు? ఓకే, చిన్నపిల్లలు ఏమి ఇవ్వలేరు, వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు, ఇవ్వాలన్న ఆలోచన కూడా వాళ్ళకి తెలియదు, వదిలేయండి. సపోజ్ అదే తల్లిదండ్రులు ఉన్నారు, ఇద్దరు కొడుకులు ఉన్నారు, పెద్ద కొడుకులు. వీడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, వీడు ఒక కంప్యూటర్ ఇంజనీరు అనుకుందాం. పెళ్లి రోజున వచ్చారు. నేను వచ్చాడు కదా, మీ అమ్మ నాన్న పెళ్లి రోజు, మీ అమ్మ పుట్టినరోజు, మీ నాన్న పుట్టినరోజు. ఓకే, రే మీ అమ్మ నాన్నకి ఏమి ఇచ్చారు అంటే, ఏమి ఇవ్వలేదండి అన్నారు అనుకో. ఏమంటాను? అసలు సిగ్గుందా నీకు? బుద్ధుందా నీకు? సంపాదిస్తున్నావుగా, అమ్మకు ఒక చీర కొనివ్వలేవు అంటానా లేదా? అంటే ప్రేమ ఉన్నవాడు ఆటోమేటిక్గా ఇస్తాడు. సో అర్పణలో ఏముంటుందంటే, నీ ప్రేమ, దేవునిపై నీకున్న ప్రేమ, దేవునిపై నీకున్న స్నేహం, దేవునితో నీకున్న స్నేహ బంధం అర్పణలో వ్యక్తపరచబడుతుంది దేవుని యందు ప్రియులారా. ఓకే, ఇక ఆఖరిగా అర్పణలో ఉన్న భావం, అర్పణలో నీ జీవితం, నిన్ను నీవు అర్పించుకుంటున్నావు, నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటున్నావు. నేను ఒక పుస్తకం చదివాను, ప్రీస్ ఫర్ థర్డ్ మిలీనియం అని ఒక పుస్తకం నా దగ్గర ఉంది. ప్రీస్ ఫర్ థర్డ్ మిలీనియం. మాటల్లో మాటగా చెప్తున్నాను, సందేహ నివారణి అని ఒక బుక్ నా దగ్గర ఎవరో తీసుకున్నా తిరిగి ఇవ్వలేదు. సో దయచేసి ఎవరి దగ్గర నుండి ఇచ్చాను. సందేహ నివారణి అంటూ ప్రొటెస్టెంట్ సహోదరులు కథోలికుల్ని అడిగే ప్రశ్నలు ఉంటాయి. అందులో అన్ని అంశాల గురించి ప్రశ్న సమాధానాలు బైబిల్ కొటేషన్స్తో ఉంటాయి. ఎవరో తీసుకున్నారు, తిరిగి ఇవ్వడం లేదు, నా పుస్తకం తప్పిపోయింది, దయచేసి నాకు ఇచ్చేయండి. ఓకే, దేవుని యందు ప్రియులారా. సరే, ఈ యొక్క తిమోతి డోలన్ అనే బిషప్ గారు ఏమంటారంటే, ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళారు. ఆయనే హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్లో ఒకరికి బాగోపోతే ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ప్రార్థన చేసిన తర్వాత బెల్ల కొట్టారు హాస్పిటల్లో. అది క్యాథలిక్ హాస్పిటల్. పూజ సమర్పించడానికి అక్కడ అమ్మగారులు, నర్సులు, డాక్టర్లు వెయిట్ చేస్తున్నారు. సో నాకు పూజ టైం అయింది, వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంటే, ఆ యొక్క తండ్రి, ఏ బిడ్డ అయితే ఆసుపత్రిలో ఉన్నాడో 10 సంవత్సరాల బిడ్డ, పరిగెట్టుకొని వచ్చి ఆయన ముందు మోకాళ్ళు వేసి, బిషప్ గారా మీరు పూజ సమర్పిస్తారు కదా, ప్లీజ్ ఆఫర్ మై బేబీ బాయ్ ఆన్ ద ప్యాటర్న్. ఆన్ ద ప్యాటర్న్ అంటే అప్పాన్ని పెట్టే పాత్రను ప్యాటర్న్ అంట, PATEN. ఓకే, అప్పాన్ని పెట్టే పాత్ర. సో మీరు ఆ పాత్రపై అప్పాన్ని పెడతారు కదా, అప్పముతో పాటు నా బిడ్డను కూడా అక్కడ పెట్టడం మర్చిపోకండి, అప్పముతో పాటు నా బిడ్డను కూడా పెట్టండి అంటారు. అంటే అప్పముపై పరిశుద్ధాత్మ కృమ్మరించబడితే నా బిడ్డ పైన కూడా పరిశుద్ధాత్మ కృమ్మరించబడతాడు. అప్పము యేసు శరీరముగా మారితే రోగిగా ఉన్న నా బిడ్డ స్వస్థత చేయబడతాడు అని విశ్వసించాడు. ఆయన అంటాడు, ఒక కథోలికుడు కొన్న గొప్ప విశ్వాసం చూడండి గురువులారా అని గురువులకు ఆయన రాస్తున్నాడు. సో మనం కూడా గురువు అప్పాన్ని అర్పిస్తుండగా, యూ ఆఫర్ యువర్ సెల్ఫ్, యూ సరెండర్ యువర్ సెల్ఫ్. దయచేసి ఇది నా ముఖ్యమైన ఉద్దేశం. ఈ అర్పణలో కానుకల గురించి చెప్పడం నా ఇది నా ముఖ్యమైన ఉద్దేశం. అర్పణ సాంగ్యం, పవిత్ర సాంగ్యం, పవిత్ర సమయం దేవునికి అర్పించుకోండి. ఓకే, సో అర్పణలో ఉన్న భావాలు ఎన్ని చెప్పాను? 5. అర్పణలో కృతజ్ఞత ఉంది, స్తుతి ఆరాధన ఉంది, పాప ప్రాయశ్చిత్తం ఉంది, నీ అవసరాలు కష్టాలు ఉన్నాయి, నీ ప్రేమ స్నేహం ఉంటుంది. 6వది నీ జీవితం, నువ్వు అందు మీద ఉంటావు. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తూ ఉన్నాం. సైంటిఫిక్ రీసెర్చ్, ఒక ప్రసంగం కాదు, ఒక పెద్ద అన్వేషణ. ఆఖరిగా 2 మాటలు చెప్పి ముగిస్తాను. అర్పణ ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి స్పిరిచువల్ ఆఫర్టరీ. మనంటారు మేము ఎప్పుడు అదే ఇస్తామండి అంటారు, నాకు తెలుసు. ఓకే, స్పిరిచువల్ ఆఫర్టరీ. 2 ఫిజికల్ ఆఫర్టరీ, భౌతికమైన సమర్పణ, ఆత్మీయమైన సమర్పణ. ముందు ఆత్మీయమైన సమర్పణ అంటే ఏమిటి? పునీత్ థోమస్ అక్వైనాస్ గారు ప్రార్థన చేసుకుంటున్నాడట. దేవుని దర్శన భాగ్యం కలిగింది. మందసములో నుంచి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? థోమస్, థోమస్, వాట్ డూ యూ హ్యావ్ టు ఆఫర్ మీ అంటాడు యేసు ప్రభు. థోమా,
నాకు సమర్పించడానికి నువ్వు నాకేమిస్తావు అని అడిగాడు. మన వాడి దగ్గర ఏమున్నాయి? పెన్ను, పుస్తకాలు ఇవే ఉన్నాయి. ప్రభువా నా దగ్గర ఏముంది? నా దగ్గర ఏమీ లేదు ప్రభువా, నేను రాసిందంతా నీకోసమే కదా అంటాడు. ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత మరలా, థామస్ థామస్, వాట్ డూ యూ హ్యావ్ టు ఆఫర్ మీ, నాకు అర్పించడానికి ఏమిస్తావు అని అడుగుతున్నాడు. నా దగ్గర ఏముంది ప్రభువా. ఇలా 3-4 సార్లు జరుగుతుంది. జరిగిన తర్వాత అతనికి అర్థం కావట్లేదు దేవుడు ఏం కోరుకుంటున్నాడు. చివరికి అంటున్నాడు, థామస్ డోంట్ యూ గివ్ మీ యువర్ సిన్స్ అంటాడు. నీ పాపాలు నాకు సమర్పించవా అంటాడంట. మన పాపాలను కూడా ఓకే దుఃఖముతో, పరితాపముతో, పశ్చాత్తాపముతో ఈ పని చేసి నేను బాధ పెట్టాను తండ్రి, ఈ పాపము చేసి నేను గాయపరిచాను ప్రభువా, నా పాపమును స్వీకరించి నన్ను శుద్ధి చేయ ప్రభువా, మరలా ఇటువంటి దౌర్భాగ్యకరమైన అర్పణ నీకు నేను తీసుకురాకూడదు, నన్ను పరిశుద్ధినిగా మలచు అంటూ మనం దేవునికి ఇది స్పిరిచువల్ ఆఫర్టరీ, ఆత్మీయముగా దేవునికి మనం సమర్పించుకో. నెంబర్ 2, ఫిజికల్ ఆఫర్టరీ. డబ్బులు కావచ్చు, రైస్ కావచ్చు, పండు, ఫలము, ఒత్తి, క్రొవ్వొత్తులు, ఇవన్నీ సాంబ్రాణి, సో మెనీ థింగ్స్, అటుకులు, బెల్లం, పంచదార, పట్టిక బెల్లం, ఎనీథింగ్ యూ కెన్ ఆఫర్. ఈ మధ్యన ఎవరితోనో మాట్లాడుతూ ఒక వ్యక్తి చెప్తూ ఉన్నాడు, ఒక పేదవాడైనటువంటి కుర్రవాడు చెప్తున్నాడు, మా ఇంట్లో ప్రతిరోజు అన్నం వండుకోవాలంటే ముందు ఒక పిడికిలి బియ్యం తీసి పక్కన పెడేస్తాం, ఆ తర్వాత మేము కొలత కొలుసుకొని మాకు ఎంత కావాలో అంత అన్నం వండుకుంటాం. పిడికిలి బియ్యం తీసి పక్కన పెట్టకుండా మేము ఎప్పుడు అన్నం వండుకోము ఫాదర్ అంటారు. యు అండర్స్టాండ్? అర్థమవుతుందా? ఒక పేదవాడు, ఒక సామాన్యుడు ఎంత ఖచ్చితంగా నిష్టగా చేస్తే దేవుని యందు ప్రియులారా, సంపదలతో దీవించబడిన వారులారా, ఈ యొక్క దృష్టిని కలిగి ఉండండి, మనస్సును కలిగి ఉండండి. ప్రతిరోజు మనం దేవునికి కృతజ్ఞత అర్పణలు సమర్పించాలి. ఇది భౌతికమైనటువంటి అర్పణలు దేవుని యందు. అది ఏ పేదవాడికి మీరు దానం చేయొచ్చు, ఆదివారం దేవాలయానికి సమర్పించవచ్చు, ఎనీథింగ్ యూ కెన్ డూ. ఓకే, ఈ రోజున మనం అనేక అంశాలు ధ్యానించాం. 1, ఒక దివ్య పూజా బలిలో అర్పణ సాంగ్యం. 2, అర్పణ అవసరమా. 3, అర్పణ ఎందుకు. 4, అర్పణలో ఉన్న భావాలు. 5, అర్పణ ఎన్ని రకాలు. ఇన్ని విషయాలు ధ్యానించిన తర్వాత దయచేసి నన్ను తిట్టుకోకుండా దీని అంతరార్థం గ్రహించి మంచి మనసులతో దేవుడికి ఇష్టపడే పుణ్యమైన, పవిత్రమైన, ఆత్మీయమైన అర్పణలతో ప్రభుని సన్నిధిలో ఉండి అధికాధికముగా 100 దీవించబడండి, ఆత్మీయముగా రక్షించబడండి, పెంపొందింపచేయబడండి. ప్రభు మనలను దీవింతురుగాక. పితా, పుత్ర, పరిశుద్ధ ఆత్మ నామమున.